తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేయబోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గంకి వెళ్దాం. పినపాకలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటైపోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసుకున్నాము, బాధపడుతున్నారు ప్రజలని ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉంటారో ఆ పరిస్థితి అలాగే ఉందా? సో ఏ పార్టీకి ఈసారి ఎడ్జ్ ఉండబోతా ఉంది? 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి పాయం వెంకటేశ్వర్లు పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు పినపాక రిజల్ట్స్ చూద్దాం. పినపాకలో మనం అడిగినటువంటి మొదటి ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని అడిగాము. దానికి సమాధానం ఉంది అనే వాళ్ళ సంఖ్య 24%, లేదు అనే వాళ్ళ సంఖ్య 32% అయితే కేవలం 2 సంవత్సరాలే కదా అయ్యింది, ఆయనకి ఇంకా టైం ఇవ్వాలి, సో ఆయన పాలనకు ఇప్పుడే గెస్ చేయలేము అనే వాళ్ళ సంఖ్య 42.85%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే పినపాక ప్రజలు 46% పైచిలుకు ప్రజలు ఉన్నాము అన్నారు సంతృప్తిగా లేము అనే వాళ్ళ సంఖ్య 53% పైచిలుకుగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అని అంటే 38% పైగా ప్రజలు 25 మార్కులు ఇస్తే 32% పైగా ప్రజలు 50 మార్కులు ఇచ్చారు. 16% పైగా ప్రజలు 75 మార్కులు ఇస్తే 12% పైగా ప్రజలు 100కు 100 మార్కులు ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును అనే వాళ్ళ సంఖ్య 44.89% అయితే కాదు అనే వాళ్ళ సంఖ్య 55.111%. సో కొంత నెగటివ్గానే ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. రెండింటి మధ్య తేడా దాదాపు 10%గా ఉంది. సో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల విషయంలో కారణాలు ఏవైనప్పటికీ కూడా తమకు నోటిఫికేషన్లు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఎక్కువ ఆశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్ మీద. రేవంత్ సర్కార్ రాగానే మాకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత పెట్టుకుంది, నోటిఫికేషన్లు వస్తాయని ఆశపడ్డారు. అంటే ఆ ఆశకు అనుగుణంగా రావట్లేదు, జాబ్ క్యాలెండర్ లేదు అనేది అయితే అసంతృప్తి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 32.65%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 38.77% అయితే మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 28.57%. అంటే నేను ఇంకా బాగా చేయాలి అనే సీనియర్ ఎమ్మెల్యే, ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు, పొంగులేటికి సంబంధించినటువంటి అంచనాల్లో ఒకరుగా ఉంటారు పాయం వెంకటేశ్వర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా, మీ అభిప్రాయం ఏంటి అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 42.85% అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపుగా మెజారిటీ నియోజకవర్గాలు కాదు, దాదాపు 90% నియోజకవర్గాల్లోనూ ఉచిత బస్సుకు సంబంధించినటువంటి స్కీమ్ మంచిదే. మనం శాంపుల్ సేకరించేటప్పుడు అడిగినప్పుడు ఎందుకు అంత బాగాలేదు అని అంటున్నారంటే స్కీమ్ మంచినే పెట్టిండు కానీ జనం ఉంటున్నారు, ఎక్కువగా ఇబ్బందిగా ఉంది ప్రయాణానికి అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అమలులో దాన్ని మరింత ఎక్కువగా చేయాల్సింది ఉంది, ప్రజలకు ఇబ్బంది కాకుండా అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 34%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 42% పైగా ఉంది. సో నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ మిగతా ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తుంది అనే వాళ్ళ సంఖ్య 22.44%గా ఉంది. సో ఓవరాల్గా ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద క్వశ్చన్, అంటే ఎక్కువగా ప్రభావం చూపినటువంటి ప్రశ్నల్లో ఇష్యూలో ఇదొకటి. సో అలాంటి ఇష్యూకి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత కూడా నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య 32% పైచిలుగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రచారమే ఇది అనే వాళ్ళ సంఖ్య 26%గా ఉంటే, లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్న వాళ్ళ సంఖ్య దాదాపు 40%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవితకు సంబంధించి, కవిత కొత్త పార్టీ పడితే మద్దతు ఇస్తారా? ఎందుకంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఒకటిగా ఉంది. సో అది బీఆర్ఎస్ పార్టీ
ఇటు కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు. సో ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంటుందా? అది కవిత పెడితే ఎలా ఉంటుంది? ప్రజలు స్వాగతిస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ కూతురుగా కవితను చూస్తారా? లేదంటే తమకు ఇంకొక ప్రధాన రాజకీయ శక్తిగా గమనిస్తారా? అనేదైతే మనం ఇలాంటి ప్రశ్నలతో కూడినటువంటి శాంపుల్ సేకరించడం జరిగింది. సో అలాంటి వాటికి కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అంటే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 32% పైగా ఉంది. ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య 4% అయితే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ. సో టూ ఎర్లీ అనేది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆమె అడుగులు ఎటువైపు పడతాయన్న దాన్ని బట్టి డిసైడ్ అవ్వాల్సి వస్తుంది అనేది అయితే ఎక్కువగా ఉంది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందా? మెజారిటీ సీట్లు పిరపాక నియోజకవర్గంలో ఎవరికి వస్తాయని చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగితే కాంగ్రెస్ పార్టీకి 36% పైగా ప్రజలు ఓటేస్తామని చెప్పారు. 32.65% మంది ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పారు. సో బీజేపీకి కూడా 12% పైగా ప్రజలు ఉంటే 18% పైగా ప్రజలు ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపు ఉన్నారు. సో ఓవరాల్గా పిరపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో పాయం వెంకటేశ్వర్లు పనితీరు ఎమ్మెల్యేగా విషయంలో కొంత నెగటివ్ ఒపీనియన్తో ఉన్న, అంటే ఇంకా ఆయన మెరుగుపరచుకోవాల్సింది ఎక్కువగా ఉంది అనే దానిలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఓట్లు వేసే విషయంకి వచ్చేసరికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది.